సూర్యాపేట జిల్లా జాతీయ రోడ్డు సేఫ్టీ మంత్ సందర్భంగా హుజూర్ నగర్ పట్టణంలో అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రీన్వుడ్స్ పాఠశాల యాజమాన్యం సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 1000 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని రోడ్డు సేఫ్టీపై అవగాహన కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహగౌడ్ మాట్లాడుతూ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు గౌరవ డీజీపీ ఆదేశాల మేరకు అరైవ్ అలైవ్ కార్యక్రమం కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా ప్రజల్లో రోడ్డు భద్రతపై చైతన్యం తీసుకొచ్చే ఉద్యమంగా కొనసాగాలని స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి నెల ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అలాగే రోడ్డు భద్రతపై విద్యార్థులను అంబాసిడర్ లీడర్స్గా ఎంపిక చేయటం ఎంతో కీలకమని, ఒక విద్యార్థి కనీసం 10 మందికి రోడ్డు సేఫ్టీ విషయాలు తెలియజేస్తే అది వేలాది మందికి అవగాహనగా మారుతుందని అన్నారు. ఈ విధమైన సమిష్టి ప్రయత్నాల ద్వారా రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తూ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ముఖ్యంగా యువత ముందుండి ఈ ఉద్యమాన్ని నడిపితే సమాజంలో సురక్షిత రవాణా సంస్కృతి మరింత బలపడుతుందని ఎస్పీ తెలిపారు. ఈరోజు రోడ్ సేఫ్టీ మంత్లో భాగంగా సూర్యాపేట జిల్లాలో ఈ అరైవ్ అలైవ్ అనేటువంటి ప్రోగ్రామ్ని హుజూర్ నగర్ పట్టణంలో గ్రీన్వుడ్స్ పాఠశాల యాజమాన్యం సహకారంతో బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 1000 మంది విద్యార్థులు దీనికి హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా గౌరవ డీజీపీ గారి సూచనల మేరకు అరైవ్ అలైవ్ అనేటువంటి ప్రోగ్రాం, ఇది ఒక ప్రోగ్రాం కాదు, దీన్ని ఒక ఉద్యమంగా ప్రతి నెల మనం కండక్ట్ చేసుకొని ప్రజల్లో రోడ్డు భద్రత గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం, రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ఉండడానికి మనం తగు జాగ్రత్తలు సూచించడం, దానికి విద్యార్థులనే మనం ఈ యొక్క రోడ్ సేఫ్టీకి అంబాసిడర్స్గా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. విద్యార్థులైతే చాలా ఉత్సాహంతో మనం ఈ యొక్క రోడ్ సేఫ్టీ గురించి ఎడ్యుకేట్ అయ్యి మళ్ళీ సమాజాన్ని ఒక్కొక్కరు 10 మందిని ఎడ్యుకేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం ముందుకు తీసుకొని వెళ్తే కొన్ని వేలాది మందిని, లక్షలాది మందిని ఈ యొక్క రోడ్ సేఫ్టీ గురించి ఎడ్యుకేట్ చేసి రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ఇది ఎంతో దోహదపడుతుంది. ఈరోజు ఇంతటి చక్కటి ప్రోగ్రాంను ఏర్పాటు చేసినటువంటి గ్రీన్వుడ్ స్కూల్ యాజమాన్యం, అదేవిధంగా డిఎస్పీ కోదాడ్ అండ్ సిఐ హుజూర్ నగర్ అండ్ వాళ్ళ సిబ్బందికి అందరికీ కూడా అభినందనలు తెలియజేయడం జరుగుతుంది.